భద్రాచలం నుంచి పోచవరం బోటింగ్ పాయింట్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ మాకు 2 అవర్స్ టైం అయితే పట్టింది. మేము వెళ్ళిన రోజు వర్షం పడడం వల్ల క్లైమేట్ అండ్ వెదర్ అయితే చాలా బాగుంది. నా వెనకాల చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలా బోట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఆ రోజు వీకెండ్ కావడం వల్ల కొంచెం క్రౌడ్ కూడా ఎక్కువగానే ఉండింది. మేము వెళ్ళేలోపు కొన్ని బోట్స్ అయితే ఆల్మోస్ట్ ఇలా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళాక వాళ్ళే మనకు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ తినేసి మనకు అలాట్ చేసినటువంటి బోట్ లోకి ఐడి కార్డ్ తీసుకుని వెళ్ళిపోవాలి. బోట్ లో కింద డైనింగ్ హాల్ ఉంటది, పైనకి వెళ్తే మనం కూర్చునేటువంటి ప్లేస్ అయితే ఉంటది. నేను పైకి వెళ్ళేలోపే ఆల్మోస్ట్ చాలా వరకు అందరూ వచ్చి కూర్చొని ఉన్నారు. అండ్ ఈ బోట్ కి సంబంధించిన స్టాఫ్ అయితే మనము పాపికొండలకి ఎంత దూరం ఉంటుంది, ఎలా వెళ్తాము, అక్కడ చూడాల్సినటువంటి ప్లేసెస్ ఏవి, ఇలాంటి వాటి గురించి చిన్నగా బ్రీఫింగ్ అయితే ఇస్తారనమాట. బ్రీఫింగ్ ఇచ్చాక ఒక 15 to 20 minutes తర్వాత బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ బోట్ లో వెళ్తున్నామంటే లైఫ్ జాకెట్స్ అయితే మ్యాండటరీగా, అందుకే అవి కూడా వేసుకోమని చెప్పారు. ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ లో కంపల్సరీ చూడాల్సినటువంటి ప్లేసెస్ లో పాపికొండలు వన్ ఆఫ్ ద ప్లేస్. బోట్ స్టార్ట్ అయ్యాక ఇలా చుట్టూ ఉన్నటువంటి ప్లేసెస్, ఈ కొండలు ఇవన్నీ చూస్తూ చాలా బాగా అనిపించింది. బోట్ లో అయితే ఎవరికి బోర్ కొట్టకుండా ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా చేయించారు, చాలా బాగా అనిపించింది. ఎవరైతే నీళ్ళన్నా లేదా ఇలా బోట్ అన్నా భయపడతారో అలాంటి వాళ్ళకైతే ఎక్కడ కూడా భయం అనేది తెలియకుండా ఈ జర్నీ అయితే ఉంటుంది. బోట్ లో ఉన్న వాళ్ళందరూ ఎవరికి వాళ్ళే కాకుండా అందరూ ఒక ఫ్యామిలీ లాగా అయితే చాలా బాగా కలిసిపోయారు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అనిపించింది. చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళని చూస్తూ మేము కూడా ఎంజాయ్ చేసాం. బోట్ స్పీడ్ విషయానికి వచ్చేస్తే ఇదైతే మ్యాక్స్ 1 hour కి ఒక 10 kilometers కి మించి అయితే వెళ్ళట్లేదు. పోచవరం బోటింగ్ పాయింట్ నుంచి పాపికొండలకి వెళ్ళేటువంటి మధ్యలో ఒక ఊరు వస్తుంది, అదే పేరంటాలపల్లె. ఇది చాలా చిన్న విలేజ్. ఇక్కడైతే ఒక 20 minutes హాల్ట్ ఉంటుంది.